ఆటో డ్రైవర్లు ఇబ్బంది పెడుతున్నాయి, కొంత కంప్లైంట్స్ వచ్చినాయి. వాళ్ళ సైడ్ నుంచి కూడా మనకు సేఫ్ సైడ్ ఉండడానికి మన గౌరవ మేడం గారు ఆటో డ్రైవర్లు కేటాయించడం జరిగింది. వారి యొక్క పూర్తి డీటెయిల్స్ మన దగ్గర ఉంటాయి. మీరు ఎప్పుడైనా ప్రయాణించాలనుకున్నప్పుడు లోకల్లో మార్కెట్ పట్టణంలో ట్రావెల్ చేసేటప్పుడు కంపల్సరీ ఆటో ట్రాఫిక్ ఆటో కంపల్సరీ ఐడెంటిఫై చేయాలి. దాన్ని ఫాలో చేసుకుంటే మీకు గుర్తుంటే తర్వాత ఏదైనా మనం ఐడెంటిఫై చేసుకొని మీకు ఏదైనా ఇబ్బంది జరిగిన వాళ్ళని చర్య తీసుకోవడం కానీ ఏదైనా వస్తువులు ఖచ్చితంగా ఇబ్బంది కానీ జరుగుతుంది. దాంతో పాటుగా మనం ప్రయాణం చేసేటప్పుడు మనకు బైకులు ఉన్నా, కార్లు ఉన్నా, ఇంటి దగ్గర మన తల్లిదండ్రులకు ఉన్న అన్న వాళ్ళకు ఉన్న కంపల్సరీ వెహికల్ లైసెన్స్, వెహికల్ సంబంధించిన డాక్యుమెంట్స్, వెహికల్ కండిషన్ ఇవన్నీ కూడా చూసుకోవాలి. మనం ప్రయాణం చక్కగా చేసిన మైనర్స్కు వెహికల్స్ ఇచ్చినట్టుకోండి, మైనర్స్ వెహికల్ ఇస్తే వాళ్ళు అపోజిట్ దగ్గర తీసుకొచ్చి మనకి ఎక్కడో దగ్గర యాక్సిడెంట్ చేయడం, దాంతో ఇంజరీస్ రావడం, ఫ్రాక్చర్స్ రావడం, డెత్ దాకా పోవడం కూడా జరుగుతుంది. రాష్ట్రంలో కాదు, ఎక్కువ దేశంలో సంవత్సరానికి 2 లక్షల పైన యాక్సిడెంట్ దాకా చనిపోతే మన రాష్ట్రంలో వచ్చేసి సంవత్సరానికి 3,000 పైన చనిపోవడం జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ సంబంధించి ఇంతకుముందు సైకిల్స్ ఉంటుండేది, సైకిల్స్ తర్వాత బైకులు విపరీతంగా పెరిగిపోయి, దాంతో పాటు దగ్గర 8,000 నుంచి 10,000 దాకా ఆటోలు మన టౌన్లో తిరుగుతున్నాయి. ఏ ఇంట్లో చూసినా సైకిల్ బంద్ అయిపోయి బయట వచ్చింది, బైక్ అంతా 4 వీలర్స్ కార్లు వచ్చినాయి. ఈ కండిషన్స్ వెహికల్స్ అన్ని ప్రతి ఒక్కటి కూడా మనం తప్పనిసరిగా వెహికల్ కండిషన్ కానీ రోడ్ కండిషన్ కానీ అబ్జర్వ్ చేసుకుంటూ మనం రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు టర్నింగ్స్ కానీ స్పీడ్ బ్రేకర్లు కానీ రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఏ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలని టికెట్ ద్వారా మీకు ఎక్స్పీరియన్స్ చేయడం జరిగేది. కాబట్టి దయచేసి అందరూ కూడా వేరే గారు ఇచ్చే సూచనలు సలహాలు పాటిస్తూ మీరు రోడ్డు ప్రమాదంలో ఎవరు కూడా ఇబ్బంది పడతారని కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ మేడం గారు, గారు, ఇన్స్పెక్టర్, కొలీగ్స్, కాలేజ్ స్టాఫ్, డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ మ్యామ్. ఇంటర్ నుంచి జస్ట్ కంప్లీట్ అయ్యి ఫస్ట్ ఇయర్ ఏమనిపిస్తుంది? ప్రపంచంలో ఉన్న ఫ్రీడమ్ అంతా మీకే ఉన్నట్టు అనిపిస్తుందా? నిజం చెప్పండి, అట్లే అనిపిస్తుంది. ఇంటర్ తర్వాత డిగ్రీకి వెళ్ళేసరికి అప్పటివరకు రెక్కలు పట్టుకొని ఉంటారు కదా పేరెంట్స్, టీచర్స్. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ఫ్రీడమ్ అంతా మీ దగ్గరే ఉంటుంది, ఏమన్నా చేయొచ్చు అనే ఫీలింగ్లో ఉంటారు. ఏమన్నా చేయొచ్చు కానీ అది పాజిటివ్గా చేసుకోవాలి, అవునా కదా? ఏమన్నా చేయొచ్చు అంటే బైక్ తీసుకొని రైమ్ అనేసి ఫుల్ స్పీడ్లో వెళ్దామా? ఆ వీడియో పెట్టి ఒకసారి. మీ పీపీటీ కాదు, వేరే వీడియో, ఇంట్రెస్టింగ్ వీడియోనే. మీ రీల్స్ కంటే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. రాజశేఖర్ ఒక సినిమా ఉంటుంది, అంటే 90s హీరో రాజశేఖర్ది. ఆ సినిమాలో మన బ్రహ్మానందంతో పాటు పెళ్లి చూపులకి వెళ్తారు. పెళ్లి కూతురుకు పిలవడానికి మెరుగుతీగా రామ్మ అంటే వెళ్ళిపోతుంది అన్నమాట వచ్చి. ఆ టైప్లో ఉంది ఆ యాక్సిడెంట్. మళ్ళీ ఎందుకు మీరు మాట్లాడుకోవడానికి కాదు, నేను మాట్లాడడానికి వచ్చాను కదా. ఏమనిపిస్తుంది? అట్లాంటి స్టంట్ చేయాలనిపిస్తుందా? వాళ్ళిద్దరు కూడా వాళ్ళ బైక్ కాదు, అబద్ధం చెప్పి ఫ్రెండ్స్ దగ్గర బైక్ తీసుకొని బయటకు వచ్చారు. వాళ్ళిద్దరు కూడా జస్ట్ మీలాగే డిగ్రీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. మన దగ్గరే యాక్సిడెంట్ ఎక్కడో కాదు, మలబార్ కూడా మనమే. స్పాట్ డెడ్. ఎవరికి బాధ? పేరెంట్స్ బాధ. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని నిన్ను కాలేజ్కి పంపించి, హాస్టల్కి నెలకింత పంపించి, రోజు 2-3 సార్లు ఫోన్ చేసి తిన్నవా అయ్యా, తిన్నవా అమ్మ అనేసి 100 సార్లు ఇప్పుడు క్వశ్చన్ చేసుకుంటూ నీ బాగోగుల కోసం తప్పిస్తున్న పేరెంట్స్ గద బాధ. సీరియస్ గా తీసుకుంటున్నా లేదా కామెడీగా అనిపిస్తుందా? ఈ ఎడైవలే ప్రోగ్రామ్ అనేది గత నెల మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో స్టార్ట్ చేయడం జరిగింది. అలై వెళ్ళి మనకి క్షేమంగా ఇంటికి రావడం. మనం కోరుకునేది అదే కదా, ఏ పని మీద మనం వెళ్ళినా బయటికి మళ్ళీ ఇంటికి సేఫ్ గా రావడం అనేది దీని పర్పస్. ఆల్రెడీ మీకు అందరికీ పీపీటీ కూడా చెప్పారు కదా, సేఫ్ డ్రైవింగ్. ఎవరెవరికైతే 2 వీలర్స్ ఉన్నాయో హెల్మెట్స్ ఎంతమందికి ఉన్నాయి?
ఎవరెవరికైతే బైక్స్ ఉన్నాయో నాట్ ఓన్లీ బాయ్స్ గర్ల్స్ కూడా కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలి. మా డిపార్ట్మెంట్ లోనే ఒక యాక్సిడెంట్ అయింది. కొత్తగా జాయిన్ అయ్యాడు 24 బ్యాచ్ కానిస్టేబుల్ అబ్బాయి తప్పు లేకుండానే ముందు కారు వచ్చి కొట్టేసింది అబ్బాయి. లక్కీగా అదృష్టం ఎక్కడో దాగుండి అబ్బాయి హెల్మెట్ పెట్టుకోవడం జరిగింది ఆ రోజు. దానివల్ల కాలికి మాత్రమే ఫ్రాక్చర్ అయింది, తలకి ఏమీ కాలేదు. సో హెల్మెట్ అనేది మిమ్మల్ని కాపాడుతుంది. ఫైన్ తప్పించుకోవడానికో లేదంటే కొంతమంది పెడతారు, ఎలా పెడతారు కానీ ఆ పెట్టారు. దానివల్ల ఏం యూజ్? పెద్ద బండి వచ్చి కొట్టేస్తే ఎగిరిపోతుంది, తప్పే కూడా ఎగురుతుంది. కొంతమంది స్టైల్గా వెనకాల పెట్టుకుంటారు, వెనకాల లాగేస్తారు. మరి అంటే ఇంకో హెల్మెట్ పిల్లలు పెడుతుందా, హెల్మెట్ ఇంకో పిల్లలు పెడుతుందా? లేదంటే ముందు పెట్టుకుంటారు, లేదంటే ఒకరికి జుట్టు పాడైపోతుంది అనే బాధ. ఇప్పుడు ఎలాగో జుట్టు పోతుంది, ఎందుకంటే ఈ పొల్యూషన్ లో జుట్టు ఎక్కువ 40 సంవత్సరాల తర్వాత ఆగట్లేదు. ఎలాగో హెయిర్ అనేది ఎలాగో లాస్ట్ ఎక్కువే ఉంది. సో అదంతా హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయాలంటే మనం ఉండాలి కదా, ఉండాలా వద్దా? మరి దానికి హెల్మెట్ ఉండాలా వద్దా? 2 వీలర్ మీద వెళ్ళినప్పుడు. ఇంకా కొంతమంది 4 వీలర్స్ ఒక్కరు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోరు, చాలా స్టైల్ గా డ్రైవ్ చేస్తూ ఉంటారు. వెనకాల కూర్చొని థమ్స్అప్ తాగుకుంటూ, ఇంకోటి ఏదో తాగుకుంటూ, సిగరెట్ తాగుకుంటూ. ఎవరికి నష్టం లేదు నువ్వు అలా వెళ్ళడం వల్ల. మాకైతే అసలుకి నష్టం లేదు. ఏముంది, 4 ఫైన్ రాస్తాం, మా ఫైన్ మాకు వస్తుంది, గవర్నమెంట్కి వెళ్తుంది డబ్బు, అంతే. 4 నెలలు పట్టుకుంటాం. డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే నేను 4 రోజులు జైల్లో వేస్తాం. డ్రంక్ అండ్ డ్రైవ్ లో జైలు శిక్ష కంపల్సరీ పడుతుంది. ఇప్పుడు నాట్ ఓన్లీ 4 వీలర్ 2 వీలర్ మీద కూడా మీరు తాగి డ్రైవ్ చేసినట్లయితే ఖచ్చితంగా జైలు శిక్ష మినిమం 2 డేస్ వేపిస్తున్నాం. ఫైన్ తో కాదు, ఫైన్ కి వినట్లేదు కదా మాట జనం. అందుకనే ఖచ్చితంగా 2 రోజులు జైలు శిక్ష. మరి జైలు జీవితం చూడాలని ఉందా మీకు ఈ ఏజ్ లో? కాలేజీ జీవితం చూడాలని ఉందా, జైలు జీవితం చూడాలని ఉందా? మరి దానికి తగినట్లుగా క్రమశిక్షణతో ఉండాలి కదా. ఇది కాకుండా ఇంకొక కంప్లైంట్, గంజాయి ఎక్కడెక్కడో నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ తీసుకొచ్చి మీకు మీ అలవాటుతో కాకుండా మీ ఫ్రెండ్స్ కూడా అలవాటు చేస్తున్నారు అనేది ఒక కంప్లైంట్. నేను స్పెసిఫిక్ గా చెప్పట్లేదు, జనరలైజ్ గా చెప్తున్నాను. అలాంటి అలవాటు ఉంటే, సపోజ్ మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా ఉంటే కూడా మీరు మీ పేరు చెప్పడం ఇష్టం లేకపోతే అట్లీస్ట్ సీల్డ్ కవర్ లో అవతల ఎవరికైతే అలవాటు ఉందో ఆ నేమ్స్ మీ కాలేజ్ యాజమాన్యానికి ఇవ్వండి. కంప్లైంట్ బాక్స్ లేదంటే మాకు డైల్ 100 కాల్ చేసేదని చెప్పి పెట్టేయండి. మిమ్మల్ని ఏం అడగము. ఎవరైతే అడిక్ట్ అయిందో కనీసం ఆ క్యాండిడేట్ ని ఆ రీహాబిలిటేషన్ సెంటర్ కి పంపించేసి మనం రికవరీ చేసుకోవాలి. అది అతని వల్ల అతనికి ఒకరికే కాదు నష్టం, చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా నష్టం చేస్తారు. వాడు అలవాటు చేసుకుందే కాకుండా మనందరికీ అలవాటు చేస్తారు. చుట్టూ బాగుంటది, తాగు స్టార్ట్ అయ్యేది అట్లనే కదా. ఫస్ట్ క్లాస్ ఎట్లా పని కొడతాం, ఈ ఒక్క పూటే కదా అనిపిస్తుంది. కొత్త సినిమా వచ్చిందనుకోండి, ఈ రోజు క్లాస్ కొట్టాలి. ఆ రోజు మనోడు ఏం చెప్తాడు, ఎవరైతే సినిమాలో పిచ్చున్నాడు ఈ ఒక్క పూటే పోదామంటాడు. ఆ ఒక్క పూట ఎన్నో పూటలు అవుతుంది. అటెండెన్స్ కాస్త 65 అంటే పడిపోతుంది. మొత్తం లెక్చరర్స్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. అది తప్పు నీది కదా. అప్పుడు మళ్ళీ లెక్చరర్స్ కి ఫోన్లు చేపిస్తాం, మాకు అటెండెన్స్ వేయాలనేసి. అస్సలు వేయకండి మేడం. అటెండెన్స్ తక్కువ ఉంటే ఆపేయండి, కానీ ఎవరికి ఎంత ప్రెజర్ వచ్చినా కూడా మీరు అటెండెన్స్ ఎవరికి వేయకండి. ఎందుకంటే డిసిప్లిన్ అనేది స్టూడెంట్ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు డిసిప్లిన్ గా లేకుండా మీకు నచ్చినట్టుగా ఎంజాయ్ చేస్తే మీరు లైఫ్ అంతా ఏడుస్తారు. అందరూ అట్లే చెప్తారులే అనుకుంటున్నారు, అట్లేముండదు. మీకు పోను తెలుస్తుంది. తర్వాత వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే అప్పటికే ఆ టైం అంతా దాటిపోయి ఉంటుంది. కాబట్టి క్రమశిక్షణతో ఉండండి. ఇప్పుడు మేడం ఇందాక కొన్ని పేర్లు చెప్పారు, ఆల్రెడీ ఇక్కడ పాత స్టూడెంట్స్. అలాంటి పేర్లు రేపొద్దున మీ గ్రూప్ లో నుంచి రావాలి. పలానా బ్యాచ్ లో పలానా సావిత్రి, పలానా రవి, శ్రీనివాసు గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యారు, లేదంటే ఏఈస్ అయ్యారు, లేదంటే సివిల్ సర్వెంట్స్ అయ్యారు, సైంటిస్ట్ అయ్యారు. మరి ఆ జీలో అయితే కనపడట్లేదు ఇప్పుడున్న జనరేషన్ లో. ఎంతసేపు ఫోన్ అది చెయ్యి ఇట్లా పోతూనే ఉంటది, ఏముండదు. తర్వాత చూస్తే 1 గంట టైం అయిపోయి ఉంటుంది. ఆ రీల్స్ లో నీకు వచ్చేది ఏమైనా ఉంటుందా? కొని ఓ 10 రూపాయలు నీకు వేస్తాడా వాడు? యూపీఐ పేమెంట్ ఏడు కదా, వాడికి వస్తుంది డబ్బు నువ్వు చూస్తున్నది. కానీ మన టైం అంతా వేస్ట్ అవుతుంది. ఆ రీల్స్ ఎందుకు చూస్తామో అర్థం కాదు, గంటలు టైం వేస్ట్.
ఎంత దారుణం అంటే ఆ రీల్స్ చూసుకుంటే అసలు పక్కన వస్తున్నప్పుడు చూడం మనం రోడ్డు మీద నడిచేటప్పుడు కూడా నేను ఎన్నో సందర్భాలు ఆపి తట్టి బాబు రోడ్డు పక్కన నడుస్తున్నావు అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో మనం టెక్నాలజీ అనేది మనకి ఎక్కడ వరకు అవసరమో అక్కడ వరకే వాడుకోవాలి. అన్నెసరిగా వాడితే మనకే నష్టం. అతి సర్వత్రా వర్జయం తెలుసు కదా. సో అందరూ కూడా డిసిప్లిన్తో ఉండండి, చక్కగా చదువుకోండి. మీ పేరెంట్స్ మీ మీద ఏదైతే ఆశలతో మిమ్మల్ని పంపించారో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయండి. ఎస్పెషల్లీ ఇప్పుడు ఏదైతే ఎరైవల్ ప్రోగ్రాంలో మీకు ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ చెప్పారో అవన్నీ మీ అందరి సేఫ్టీ కోసమే. దానివల్ల మాకు దొరికేది ఏమి ఉండదు. మీరు కాకపోతే ఇంకొకరికి చెప్తాము. కాకపోతే ఈ ఏజ్లో చెప్తే ఏంటంటే వాళ్ళకి మనసులో నాటుకొని పోతుందనే భావనతోటి మేము కాలేజెస్ మీద ఫోకస్ చేయడం జరిగింది. సో అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ మేడం గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.